అమ్మాయి ఏంటి బావా కొంప మునిగిపోతున్నట్టు అరుస్తున్నావు? కొంత మునగడం కాదు బావా, కొంత కాల్చడానికి వచ్చాను. అసలు విషయం ఏమిటో చెప్పవయ్యా. మా మగవాళ్ళ సంగతి నీకెందుకు చెప్పు. అదిగా ఈ గొడవతో నీకేం సంబంధం? ఇంతగా అమ్మాయి ఏది? అయితే ఇక ఇంట్లో నేనేది కాదన్నమాట. అకే విగ్రహ పుష్టి నైవేద్య నష్టి. ఏమిటన్నయ్య బావగారు సరసమాడుతున్నారు? పైగా గారు ఒకటి మా ఇద్దరు మర్యాద మీరు. ఈ ఉలికేమిటన్నయ్య గుమ్మడికాయ దొంగలాగా? ఎప్పుడుండే గొడవే కానీ అలా శాంతకు సంబంధం చూశాను. ఒక్క కానీ ఖర్చు లేదు. ఎవరున్నయ్య? మన ఊరే, మన లక్ష్మీపతి గారు లేరు? ఇదేమిటన్నయ్య దానికి దగ్గర సంబంధం చూడబట్టి ఈ లక్షాధికారిని తీసుకొచ్చావు? ఏ శాంత మాత్రం పరాయి పిల్ల, ఆ లక్ష్యాన్ని నీకేగా. ఆయన గుట్టుకోమన్నప్పుడు మాట కదా. ఒక బలంగా ఒప్పుకున్నారు. ఆ గురువు గారి మీద ఉండే భక్తి విశ్వాసాలతో ఒప్పుకున్నారు. పోలే గాని ఇదిగో ఇదేదో ఖాయమైందాక ఈ మనిషి చెవులేసావు కనుక. నాకు తెలీదు. సరే కానీ చల్లే, నువ్వు మాత్రం రేపు ఉదయం లక్ష్మీపతి గారి ఇంటికి వచ్చేసి గురువు గారు కూడా అక్కడే ఉంటారు, అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. నేను వస్తాను.